ఎంట్రీ కాగానే ఒక స్టెప్ గొర్రెల మేపేసినాం. ఈ సెకండ్ స్టెప్ కైనా ఏమైనా కొంచెం రేట్ తగ్గుతుంది మంచి చూసినాము. ఇది కూడా గదే ఆల్మోస్ట్ కష్టమే ఉంది, బతకడం కష్టం ఉంది. మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే ఆ యూరియా బస్తాలు కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మరి మేము కూడా కూరగాయలు బుక్ చేసుకుంటే మేము కూడా వినియోగదారులకు ఇస్తామంటే నడుతుందా? ఇక రైతు చచ్చిపోవడం కానీ ఏం లేదు. ఇక వేరే గవర్నమెంట్ ఏమైనా కోరేది ఉందా? గవర్నమెంట్ ఇక చేసేటి చేస్తే సరిపోతుంది. రైతు బంధు ఇవ్వాలి, ఇప్పటి వరకు లేదు. అది ఇస్తే సరిపోతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికైతే మనం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోడల్ రైతు బజార్లో ఉన్నాము. ఈ మోడల్ రైతు బజార్ అనేది కూడా ఎంతో మందికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అటు రైతులకు కావచ్చు, కూరగాయలు కొనుక్కపోయేటటువంటి వినియోగదారులకు కూడా ఎంతో ఉపయోగకరంగా సరసమైన ధరలకే ఇక్కడ కూరగాయలు అనేటివి కూడా ఎలాంటి దోపిడీ లేకుండా, మధ్యవర్తిత్వం లేకుండా కూడా నేరుగా అటు రైతుల నుండి కూరగాయలు కొనేటటువంటి వినియోగదారులకు మాత్రమే కూడా డైరెక్ట్గా ఇక్కడ ఉంటుంది. అంటే ఎలాంటి దోపిడీ కూడా అనేది ఇక్కడ ఉండదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మార్కెట్లో రేట్లు ఎట్లా ఉన్నాయి, కూరగాయలు అనేది కూరగాయలకు సంబంధించినది కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మార్కెట్లో పూర్తిగా కూడా టమాటా రేట్ అనేది కూడా పూర్తిగా పడిపోయింది. టమాటా రైతులు కూడా ఒక ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. లోపలికి వెళ్ళైతే మనం ఎట్లా ఉంది అసలు టమాటా రైతుల పరిస్థితి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నించాం. ఒక మహిళా రైతులు ఎంత వేసారు మీరు టమాటా? మామూలుగా ఎకరం వేసి ఎట్లా ఉంది పరిస్థితి? అతి ఘోరంగానే ఉంది. రైతులు బతకడమే కష్టం ఉంది. దీనిలో వచ్చేసి రైతు మార్కెట్లకు ఏదో చిన్నకారు రైతు బజారాన్ని మేము తీసుకొచ్చుకుంటున్నాము. ఉన్న ల్యాండ్ మొత్తం పోయింది. ఉన్న జాగాలు రంగనాయక సాగర్ ప్రాజెక్టులా 2 ఎకరాలు మిగిలింది. ఆ 2 ఎకరాల ఎకరం టమాటానే పెడుతుంది. 1,70,000 మాకు ఏమొస్తుంది అందులో? 1,70,000 పెట్టుబడి పెడితే 8 రూపాయల కిలో టమాటా ఉన్నది. అసలే మళ్ళా చిన్నకారు రైతు బజారు సామికి. ఇప్పుడు మన మండలాలు మన మండలాల కనీసం దీనికి ఏముందంటే, దీని ప్రాబ్లం ఏంటంటే చిన్నకారు రైతు మార్కెట్. ఇది చిన్నకారు రైతు మార్కెట్ పోయి ఇప్పుడు మొత్తం మనుషులే పట్టకుండా అయిపోయారు. గజ్వెల్లిలో మంచి మార్కెట్ కట్టింది కేసీఆర్. అటు పోవచ్చు. పొలుగూరు, ఇదేంటిది జిల్లాల అదే ఊరు జిలాల్పూరు, అవన్నీ విలేజ్లు, చుట్టుపక్కల విలేజ్లు, రామంపేట, నందిగామ, ఇవి అన్ని విలేజ్లు చిన్నకారు రైతు మార్కెట్లకు వచ్చేసరికి మార్కెట్ సరిపోతలేదు. ఇక రైతులకు టోకెన్స్ పెట్టినాము, ఒక డబ్బాకి 2 అని. పొద్దున వచ్చిన వాళ్ళకి ఒక డబ్బాకి 2 చేస్తున్నారు. కానీ కష్టమే ఉంది, బతకడం కష్టం ఉంది. మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే ఆ యూరియా బస్తాలు కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మరి మేము కూడా కూరగాయలు బుక్ చేసుకుంటే మేము కూడా వినియోగదారులకు ఇస్తామంటే నడుతుందా? పచ్చి బేరం, లుచ్చ బేరం ఇవాళ కాపాడితే రేపు పోతుంది. మా వాళ్ళేమో ఎన్ని రోజులున్నా మంచి బేరం అయ్యే వాళ్ళది పోదు కదా, ఖరాబ్ కాదు. కానీ ఇప్పుడు రైతులను నష్టంగానే ఉన్నాం, చాలా నష్టాలు ఉన్నాం. వేస్టే, బతకడం కూడా కష్టమే. పిల్లలకు ఫీజులు అయితే స్కూళ్ళల్లో లక్షలు అవుతున్నాయి. ఆ లక్షలు కట్టకపోతే పిల్లలను ఇది ఎత్తలేపాయి, బయలుదేరని ఇత్తలేపాయి. దేవుడు అంటే ఉన్న పుత్తలు అమ్ముకోనో ఉన్నదో లేదో చూసుకొని తినాలి. ఇట్లా లేని వాళ్ళకి ఏం బతారు? పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎట్లా బతారు? మందుల కాడికి పోతే మందుల షాప్లో మరి సబ్సిడీ ఇస్తలేడు. సబ్సిడీ ఇవ్వాలి కదా మందుల షాపులలో కూడా. మరి రైతు మార్కెట్ అన్నప్పుడు రైతులే రావాలి. సగం మంది దొంగలే ఉన్నారు ఇలా. ఇక ఇప్పుడు ఎన్నడైతే కార్డులో సిస్టమ్ పెడతామని అన్నారు సారు. మరి కార్డులో సిస్టమ్ పెట్టినాం కదన్నా, మరి తగ్గుతుందో? మరి దారుణంగా ఎప్పుడైనా రేట్లు పడిపోయిన పరిస్థితి ఉన్నదా మీరు అమ్మిన కాంచెలు? దారుణం అంటే ఇక కస్టమర్ ఇప్పుడు ఈ సీజన్ ఇట్లా ఉంటుంది. నెల 15 రోజులు ఇట్లా ఉంటుంది. తర్వాత ఇట్లా మనం వెరగచ్చునేమో. రైతు పడిపోయినాక పోతుంది. ఇక రైతు చచ్చిపోవడం కానీ ఏం లేదు. ఇక వేరే నెక్స్ట్ థ్యాంక్ యూ తమ్ముడు. ఏం కోరుకుంటారా మీరు గవర్నమెంట్ తరఫున? మమ్మల్ని అందరినీ రైతులను ఆదుకోవాలి. చిన్నకారు రైతు మార్కెట్ మాకు సిద్దిపేట డివిజన్ మొత్తం వాళ్ళకే ఉండాలి, వేరే వాళ్ళకు ఇచ్చే అర్హత లేదు. దుబ్బాక మండలంలో అటు ఉన్నది, గజ్వేల్ మండలం ఇటు ఉన్నది. అక్కడికి పోయి చూసేద్దామంటే కనీసము అక్కడ మొత్తం కొనుగోలు చేసుకుంటా అక్కడ మార్కెట్లు అంతా కొనుకొచ్చుకుంటే ఇటు అమ్ముతారు. ఏంటిది ఒంటి మామిడి కొనుకొచ్చుకుంటే ఇటు అమ్ముతారు. ఇక మళ్ళీ నేను మాట్లాడితే ఇంకో ఈ టీవీలు వచ్చింది, ఆ టీవీలు వచ్చిందని పెద్ద బొబ్బ లేనితోటి తయారు చేస్తారు. మా ప్రభుత్వానికి కోరేది ఒకటే, ఈ కూరగాయలు కొంచెం ఎక్కువ రేట్లు పెంచాలి, సబ్సిడీలు ఇవ్వాలి, మందులు సబ్సిడీలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. అంతే. ఇక నంగునూరు మండలం నుండి దాదాపు ఇక్కడికి సిద్దిపేట నుంచి అక్కడికి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిమ్మాయపల్లె గ్రామం నుంచి అయితే ఒక రైతు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. టమాటాలు కార్లు అనే ఒక సొంత కార్లలో అయితే దాదాపు ఒక 10 పెట్టెల కంటే ఎక్కువనే ఉంటాయి కావచ్చు. చూడండి ఎంత టమాటా అయితే ఎంత బాగుందో చూడండి, ఎంత క్వాలిటీ టమాటా. ఎంత ఒక 1-2 గంటల క్రితమే తెంపినటువంటి ఈ టమాటా రైతు అయితే తీసుకురావడం జరిగింది. అంటే పూర్తిగా కూడా అంటే ఇప్పుడు ఇన్ని పెట్టెల తీసుకొచ్చినటువంటి రైతు అసలు ఎట్లా ఉంది రేట్ అనేది కూడా మనం తెలుసుకుందాము. అంటే సార్ చెప్పండి, రేట్ ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? టమాటా రేట్ గురించి ఏం చెప్తారు? పరిస్థితి ఏమో సార్, దాదాపు 20 డేస్ నుంచి డౌన్ అయిపోయింది. ఒక 1 మంత్ నుంచి డౌన్ అయిపోయింది. ఆ మధ్యలో ఒక
25 డేస్ బ్యాక్ 8 రూపీస్ అయింది. 8 రూపీస్ కాగానే ఒక స్టెప్ గొర్రెల మేపేసినాం. ఈ సెకండ్ స్టెప్కి అయినా ఏమైనా కొంచెం రేట్ తగ్గుతుంది మంచి చూసినాము. ఇది కూడా గదే ఆల్మోస్ట్ కంప్లీట్ 8 రూపాయలతో నడిచింది. ఈ రోజు 2 రూపాయలు జంప్ అయినట్టుంది. అది పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పి 2 రూపాయలు పెరిగిందో ఏమో చెప్పలేము. ఏం అందులో గిట్టుబాటు లేదు, రూపాయి రావట్లేదు. ఏం చేయలేక విధి లేక చేస్తున్నాం ఈ వ్యవసాయం అంతే. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి ఎన్ని పెట్టెల టమాటాని తీసుకొచ్చారు ఈ మార్కెట్కి? మినిమం డైలీ నేను ఒక 20-25 బాక్స్ తీసుకొస్తాను 20-25. దీన్ని తీసుకురావడానికి కారణం కూడా ఒక సోరకాయ ఉంది, కీర ఉంది. అవి తీసుకొస్తున్న ఎట్టి పరిస్థితిలో వీటితో పాటు కూర్చుంటున్నా కాబట్టి విధి లేక వీటిని పట్టుకొస్తున్నాను. ఓన్లీ టమాటో ఉంటే మాత్రం తీసుకొచ్చామనే కాదు. అంటే మీరు చెప్పారు ఇంతకుముందు మాట్లాడుతూ కూడా గొర్రెలను కూడా మేపామంటూ కూడా ఎందుకు అంత పరిస్థితి, గొర్రెలను మేపే పరిస్థితి వచ్చింది? దిగుబడి పెరిగిందా, రైతులు పెరిగినరా అర్థం కాదు. దానివల్ల గొర్రెల మేప పరిస్థితి వచ్చింది. మీరు ఎంత విస్తీర్ణంలో పంటను సాగు చేశారు, టమాటా పంటను? ఇంతకుముందు 1 ఎకరం సాగు చేశాను. ఇప్పుడు ఒక 2 ఎకరాలు సాగు చేశాను. 2 ఎకరాలలో 1 ఎకరం వదిలిపెట్టాను. 1 ఎకరం తీసుకొస్తున్నాను. ఆ 1 ఎకరంలోనే టమాటా ఉడవడం లేదు, ఇక్కడ సేలింగ్ అవ్వడం లేదు. ఎంత అయింది మామూలుగా అప్పుడు ఎకరంలో, 2 ఎకరాల ఎకరంలో పెట్టుబడి ఇంతవరకు? ఇప్పుడు మీరు ఇక్కడికి చేర్చే వరకు, మార్కెట్కి చేర్చే వరకు పెట్టుబడి ఎంత అవుతుంది మామూలుగా? మినిమము 250-300 రూపాయల బాక్స్ అమ్ముకుంటే మాకు గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు పెరగట్లేదు. మినిమం 250-300 అమ్ముకుంటే మేము వర్కౌట్ అవుతుంది. ఎంత అవుతుంది అంటే మీరు టమాటా అక్కడ పెట్టినటువంటి మొలకలకు కానీ అక్కడ చేసే పనికి కానీ మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది? పెట్టుబడి అంటే మ్యాక్సిమం దాని లెక్క కాదు. ఇక ఒకసారి వర్షాకాలంలో అయితే మందులు ఎక్కువ కొట్టాల్సి ఉంటుంది. దానివల్ల పెట్టుబడి మరీ ఎక్కువ పెరిగిపోతుంది. కొంచెం ఈ టైం పెట్టుబడి తక్కువనే ఉంటుంది. దానివల్ల రేటు కూడా పడిపోవడం జరుగుతుంది. పెట్టుబడి తక్కువ ఉంటుందని చెప్పి, అలకా పడుతుందని చెప్పి రైతులు కూడా పెరగడం, దానివల్ల దిగుబడి ఎక్కువ రావడం అట్లా జరుగుతుంది. ఇంకా దీంతో పాటు మీరు ఏం పంటలు పండిస్తుంటారు? ప్రస్తుతానికి నా దగ్గర చిక్కుడు ఫ్లవరింగ్ ఉంది. ఇప్పుడు అది బాగుంటుంది. ఒక కొత్త వెరైటీ కంపెనీ ఉంది. అది ఎనీ టైం క్రాప్ వస్తుంది. అది ఇప్పుడు ఫ్లవరింగ్ మీద ఉంది. దాని తర్వాత కీరా ఉంటుంది, సోరకాయ ఉంటుంది. అట్లా అన్ని రకాల క్యాబేజ్ ఉంది. క్యాబేజ్ పెట్టాము ఇప్పుడు. అన్ని రకాలు. ఏం చెప్తారంటే ఇప్పుడు టమాటా రేట్లు కూడా మొత్తం తగ్గిపోయినాయా? గవర్నమెంట్కి ఏమైనా కోరేది ఉందా? గవర్నమెంట్ ఇక చేసేటి చేస్తే సరిపోతుంది. రైతు బంధు ఇవ్వాలి, ఇప్పటి వరకు లేదు. అది ఇస్తే సరిపోతుంది. ఆ రకంగా ఇప్పుడు సబ్సిడీలు స్టార్ట్ చేసారు. వాస్తవానికి ఏది డ్రిప్ అవో కొంతవరకు మాకు సబ్సిడీలు ఇస్తారు. ఇంకా కొంచెం ఏమైనా సబ్సిడీలు ఉంటే ఇస్తే బెటరు అంతే. రుణమాఫీ పూర్తి కాలేదు, ఆ రుణమాఫీ పూర్తి చేయాలి. రైతు భరోసా చేయాలి. మా కష్టం మేమేదో పడుతూనే ఉంటాము. దానికి గవర్నమెంట్ సాయం కోరితే ఎవడో తినేటోడు తింటాడు. మా వరకు రాదు. అది మాత్రం పక్కా. 8 రూపీస్ కాగానే ఒక స్టెప్ గొర్రెల మేపేసినాం. ఈ సెకండ్ స్టెప్కి అయినా ఏమైనా కొంచెం రేట్ తగ్గుతుంది మంచి చూసినాము. ఇది కూడా గదే ఆల్మోస్ట్ కష్టమే ఉంది, బతకడం కష్టం ఉంది. మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే ఆ యూరియా బస్తాలు కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మరి మేము కూడా కూరగాయలు బుక్ చేసుకుంటే మేము కూడా వినియోగదారులకు ఇస్తామంటే నడుతుందా? ఇక రైతు చచ్చిపోవడం కానీ ఏం లేదు. ఇక వేరే గవర్నమెంట్కి ఏమైనా కోరేది ఉందా? గవర్నమెంట్ ఇక చేసేటి చేస్తే సరిపోతుంది. రైతు బంధు ఇవ్వాలి, ఇప్పటి వరకు లేదు. అది ఇస్తే సరిపోతుంది.